షెకెన ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచనం ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. 17వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన రీతిగా, ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చొని ఉన్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. మొట్టమొదటి వచనంలో మనం గమనిస్తే 7 ఉగ్రత పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలు అనేది మనం 16వ అధ్యాయంలో చూసాం. ఆ 7 దూతలలో ఒక దూత యోహాను దగ్గరికి వచ్చి, విస్తారమైన జలముల మీద కూర్చొని ఉన్న మహావేశ్యను నేను నీకు కనపరుస్తాను, ఆ మహావేశ్యకు కలిగే తీర్పును నేను నీకు కనపరుస్తాను అనే విషయాన్ని తెలియచేశాడు. ఈ వేశ్యగా, ఒక స్త్రీగా పిలువబడుతున్న ఈమె ఎవరు? ఈమె విస్తారమైన జలముల మీద కూర్చొని ఉన్నది అంటే ఆ జలములు దేనికి సూచనగా ఉన్నాయి? ఈ యొక్క స్త్రీ దేనికి సూచనగా బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది అనేది మనం ఈ యొక్క 17వ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ విస్తారమైన జలముల మీద కూర్చొని ఉన్న ఈమె 17వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అంటే ఈమె చాలా ప్రసిద్ధమైన స్త్రీగా, భూరాజులందరితో ఈమె ఒక వ్యభిచారి వలె మద్యం మత్తులో అనేకులతో అనేక దేశాలను ప్రభావితం చేసే రీతిగా, మద్యముతో మత్తులయ్యే రీతిగా చేసిన ఒక సుప్రసిద్ధంగా ఉన్న ఒక స్త్రీగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే ఈ స్త్రీగా పోల్చబడి భూరాజులను ప్రభావితం చేయగలిగిన ఈ స్త్రీ, అలాగే విస్తారమైన జలముల మీద కూర్చొని ఉన్న ఈ స్త్రీ గూర్చి బైబిల్ ఏమని మనకు తెలియచేస్తుంది అంటే 17వ అధ్యాయంలోనే, ఇదే 17వ అధ్యాయంలోనే 18వ వచనంలో మనం గమనిస్తే ఈ స్త్రీని గూర్చి చాలా స్పష్టంగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథం 17-18వ వచనంలో, నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను ఏలు పట్టణం, మహా పట్టణం. గమనించండి, విస్తారమైన జలముల మీద కూర్చొని ఉన్న ఈ స్త్రీ ఒక మహాపట్టణానికి సంకేతంగా, సూచనగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఈ మహాపట్టణం ప్రపంచంలో ఉన్న రాజులను ప్రభావితం చేయగలిగిన రీతిగా, ప్రపంచ రాజ్యాలను ప్రభావితం చేయగలిగిన మహాపట్టణం ఏమిటి? ఈ యొక్క బైబిల్ గ్రంథ ఆధారంగా ఈ మహాపట్టణం ఏమని మనకు తెలియచేస్తుంది అంటే అదే బాబిలోను. ఈ మహాపట్టణం స్త్రీతో పోల్చబడి మహాపట్టణంగా వ్రాయబడిన ఈ మహాపట్టణమే ఇది బబులోను పట్టణం అనేది బైబిల్ ఆధారంగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఈ స్త్రీ విస్తారమైన జలముల మీద కూర్చొని ఉన్నది అనే రీతిగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. 17వ అధ్యాయం మొదటి వచనంలో మధ్య భాగంలో, నువ్వు ఇక్కడికి రమ్ము, విస్తారమైన జలముల మీద కూర్చొని ఉన్న మహావేశ్య అనే పదం ఇక్కడ వ్రాయబడింది. ఈ విస్తారమైన జలములను గూర్చి బైబిల్ మనకేమని తెలియచేస్తుంది? ఆ జలములు దేనికి సూచనగా ఉన్నాయి అనేది బైబిల్ ఆధారంగా ఇదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు, నీళ్లు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నది. అంటే ఈ విస్తారమైన ఈ జలములు ప్రజలను, జనములను, అలాగే ఆయా భాషలు మాట్లాడే ప్రజలందరినీ ఆ విస్తారమైన జలములు సూచనగా తెలియచేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ విస్తారమైన జలముల మధ్య ఉన్న ఈ స్త్రీ, ఈ మహాపట్టణం
ఎవరై ఉంటారు? ఇక్కడ సూచనగా రాయబడిన ఈ జలముల మధ్య ఉన్న ఈ మహాపట్టణం ఏమై ఉంటుంది అనేది ఇంకా కొంత లోతుగా మనం ధ్యానం చేద్దాం. అయితే జలముల మధ్యలో ఉన్న ఈ యొక్క స్త్రీ వాస్తవంగా నీళ్ళ జలముల మధ్యలో ఉన్నట్టుగా కాదు, గాని ఈ విస్తారమైన జలములు జనములను ప్రజలను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నవి గనుక ఈ మహాపట్టణము ఒక సుడిగుండం వచ్చినప్పుడు జలములు ఎలా చుట్టూ తిరుగుతున్నట్టుగా విస్తారమైన జలములు ప్రవహిస్తున్నట్టుగా ఎలా కనబడుతున్నదో అదే రీతిగా ఈ మహాపట్టణము ఎలా ఉంటుంది అంటే జలములు కదులుతూ ఉన్నప్పుడు ఎలాంటి కదలికలు ఉంటాయో అదే రీతిగా ప్రజల చేత ఆయా భాషలు మాట్లాడువారు ప్రజల చేత విస్తారమైన జలముల చేత ఆయా భాషలు అంటే ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్క జనాంగానికి సూచనగా ఉన్నాయి. ఇలా విస్తారమైన జనాంగం ప్రతి దేశస్థుల చేత ఆయా భాషలు మాట్లాడే వారి చేత కదులుచున్న జలముల వలె కదులుచున్న మహాపట్టణం ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది. ఆ మహాపట్టణమే బాబేలు. ఆ బాబేలుగా ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ పదం ఒక స్త్రీకి సంకేతంగా ఈ మహాపట్టణం రాయబడింది. ఆ ఈ స్త్రీ నామం కలిగిన ఆ మహాపట్టణం అదేమిటో కాదు, అది మక్కా. మక్కా మక్కా మీన్స్ ద మదర్ ఆఫ్ ఆల్ సెటిల్మెంట్స్. మక్కా ద మదర్. ఈ స్త్రీతో పోల్చబడిన ఈ మహాపట్టణమే మక్కా అనేది బైబిల్ ఆధారంగా ఆ మక్కా అంటే ఒక తల్లి ఒక స్త్రీని పోల్చి ఆ పదం ఉన్నది. మరి ఈ మక్కాలో జలముల కదలికల వలె మనుషులు కదులుతున్నారా? ఆయా భాషలు మాట్లాడేవారు ఆ మక్కాలో జలముల కదలికల వలె కదులుచున్నారా అంటే అవును. ఆ మక్కాలో కాబా స్టోన్ అనేది ఉన్నది. ఆ కాబా స్టోన్ అనేది పైనుండి పడిన మేటరాయిడ్ గ్రహ శకలం, ద ఫాలెన్ స్టార్ అంటాం. ఆ పైనుండి పడిన ఆ గ్రహ శకలం, ద బ్లాక్ స్టోన్, ఆ కాబాలో అది భద్రపరచబడి తూర్పు వైపు ద్వారమునొద్ద అది భద్రపరచబడి ఆ మక్కాలో ఆ నల్లని రాయి మేట్రాయిడ్, ఆ నల్లని రాయి ఆ కాబాలో ఉన్నది. దాన్ని కాబా స్టోన్ అంటాం. ఈ కాబా స్టోన్ అనేది మక్కాలో ప్రధానంగా ప్రాముఖ్యంగా ఉన్నది. దీని చుట్టూ 7 సార్లు గుండ్రంగా ప్రజలు ఆయా దేశాల నుండి ఆయా భాషలు మాట్లాడే ప్రజలందరూ కూడా ఈ కాబా స్టోన్ చుట్టూ ఆ మక్కా అనే ప్రాంతంలో చాలా స్పష్టంగా మక్కా అంటే ద మదర్ ఆఫ్ ఆల్ సెటిల్మెంట్స్, ఈ తల్లిగా ఒక స్త్రీగా పోల్చబడిన ఆ పట్టణంలో గుండ్రంగా ఆ కాబా స్టోన్ చుట్టూ 7 సార్లు నీళ్లు కదులుచున్నట్టుగా ప్రజలు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా కొంత లోతుగా మనం గమనిస్తే 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను ఎర్రని మృగం మీద కూర్చుండి ఉండిన ఒక స్త్రీని చూచితిని. ఇక్కడ ఈ స్త్రీ తాను కదులుచున్న జలములలో ఉన్నట్టుగా మొదటి వచనంలో వ్రాయబడింది. అదే స్త్రీ 3వ వచనంకి వచ్చేటప్పటికి దేవదూషణ నామములతో నిండుకొనిన 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగం మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీగా 3వ వచనంలో వ్రాయబడింది. అయితే గమనించండి, 3వ వచనంలో మొదటి భాగంలో ఆత్మవశుడుగా ఉన్న యోహానును
అరణ్యమునకు కొనిపోయినట్టుగా, అరణ్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళినట్టుగా ఇక్కడ వ్రాయబడింది. అరణ్య ప్రదేశమునకు తీసుకొని వెళ్ళినట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ అరణ్య ప్రదేశంలో ఉన్న ఈ పట్టణమే, ఈ అరణ్య ప్రదేశంలో ఉన్న ఈ పట్టణమే ఆల్ జజీరా ఆల్ అరేబియా, ఆల్ జజీరా ఆల్ అరేబియాగా పిలువబడుతున్నది. ఈ ఆల్ జజీరా ఆల్ అరేబియా అనే పదానికి ద అరబ్ ఐలాండ్, ద అరబ్ ఐలాండ్ లేదా ద డిజర్ట్ బై ద సీ, ద డిజర్ట్ బై ద సీ అనే అర్థం వస్తుంది. ఇప్పుడు అరేబియా ఆ ప్రాంతం అని చాలా స్పష్టంగా బైబిల్, ఈ అరేబియా ప్రాంతాన్ని గూర్చి బైబిల్ చాలా స్పష్టంగా ప్రవచనాలు వ్రాయబడ్డాయి. ఈ అరేబియా, సౌదీ అరేబియాగా నేటి దినమందు పిలువబడుతున్న ఈ అరేబియా, అరబ్బుల చేత నింపబడిన ఈ ప్రాంతం, అదే ప్రాంతంలో మక్కా అనే ఒక ప్రాంతం, అక్కడ జలములు కదులుచున్నట్టుగా ప్రజల కదలికలు, ఇదే నేటి కాలంలో బబులోను అనేది ఇప్పుడు అర్థమవుతుంది. వాస్తవంగా చరిత్ర ప్రకారంగా బబులోను అంటే ఇరాక్ దేశం. ఒకప్పుడు బబులోనుగా ఇరాక్ దేశం, పారసీకుల దేశంగా ఇరాన్ దేశం పిలువబడింది. అయితే ఈ బబులోను నేటి కాలంలో ఈ కదలికలను బట్టి, జలముల కదలికలను బట్టి ఎడారి ప్రాంతంలో ఉన్న ఈ సౌదీ అరేబియా అనేది నేటి కాలంలో బబులోనుగా ఇది మనకు కనబడుతున్నది. ఇదే ప్రాంతం బబులోను అని మనం చెప్పటానికి ఎలా వాక్య ఆధారాలతో మనం చెప్పవచ్చు అంటే కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథంలో 49వ అధ్యాయం, ఇర్మియా గ్రంథంలో 49వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తే, ఏదోమును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినండి, తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దానిని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులను లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలమును వారిని బట్టి ఆశ్చర్యపడును. వారి పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను, భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎర్ర సముద్రమును గనుక వినబడెను. ఇక్కడ రాయబడిన ఎదోము నుండి తేమ, ఈ మధ్య ప్రాంతమంతయు, ఈ భూభాగమంతయు ఇదే బబులోను ప్రాంతం. ఈ బబులోను ప్రాంతం యొక్క నాశనం, ఇది 18వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో బబులోను కూలిపోయేను, బబులోను కూలిపోయేను అనే మాటలు వ్రాయబడ్డాయి. ఈ బబులోను అంటే ఎదోము నుండి తేమ అనే ప్రాంత ఈ మధ్య భాగం అంతయు కూడా నేటి కాలంలో సౌదీ అరేబియా, ఇరాక్, ఈ భూభాగమంతయు కూడా, ఈ దేశాల భూభాగమంతయు కూడా ఒకప్పుడు ఎదోము అలాగే తేమ ప్రాంతాలుగా చరిత్రలో పిలువబడ్డాయి. ఈ భూభాగంలో ఎడారి ప్రాంతంలో ఎర్ర సముద్రమునకు కొంత దగ్గరగా ఉన్న ఈ ఎడారి ప్రాంతమే బైబిల్ ఆధారంగా ఇది బబులోను ప్రాంతం అని మనకు అర్థమవుతుంది. అదే రీతిగా 51వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 51వ అధ్యాయంలో ఇటు రీతిగా మరి ఒక మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. 51వ అధ్యాయం 24వ వచనంలో ఇటు రీతిగా వ్రాయబడింది. నేను చదువుతున్నాను. బబులోనును కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను ప్రతీకారం చేస్తాను బబులోనీయులకు అని దేవుడు మాట్లాడుతున్న ఈ యొక్క ప్రవచన వాక్యం బబులోను కూలిపోయెను, బబులోను కూలిపోయెను అనే రీతిగా ఇలాగూ అంత్యకాలంలో బబులోను యొక్క పతనాన్ని తెలియచేస్తుంది.
వాస్తవంగా ఈ బబులోను ముందుగానే కూలిపోయింది. బబులోను ఒకప్పుడు రాజ్యంగా ఉన్న ఈ బబులోను దానియేలు కాలంలో, అహష్వేరోషు కాలంలో, అలాగే నెబుకద్నెజరు ఈ రాజుల కాలంలో ఉన్న ఈ బబులోను ప్రాంతం నేటి కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసేదిగా లేదు, కానీ ఆ బబులోను పతనమైంది. అయితే ఈ ప్రకృతి సంబంధమైన పతనం కాకుండా రెండవ పతనాన్ని గూర్చి, ఆ బబులోను పతనాన్ని గూర్చి బైబిల్ మనకు తెలియచేస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే యెషయా గ్రంథంలో 21వ అధ్యాయం మొదటి భాగంలో ఒక మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 21వ అధ్యాయం మొదటి భాగంలో, సముద్ర తీరమున ఉన్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి అనే పదం ఇక్కడ రాయబడింది. ఇదే ఎడారి ప్రాంతం, ఇదే బబులోను ప్రాంతం. ఒకప్పుడు అబ్రహాము కాలంలో కల్దీల నివాసం ఉన్న ఆ ప్రాంతం, అక్కడ నుండే అబ్రహాము బయటకు పిలువబడ్డాడు. అదే బబులోను ప్రాంతం. ఆది కాండంలో 11వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ బాబేలు అనే గోపురం కట్టడానికి నిమ్రోదు ప్రయత్నం చేశాడు. ఆది కాండం 10వ అధ్యాయం 10వ వచనంలో నిమ్రోదు అనే వ్యక్తి కనబడతాడు. ఈ నిమ్రోదు చేత ఈ బబులోను పట్టణానికి పునాది వేయబడింది. ఆ నిమ్రోదు తల్లి సమీరమిస్. ఆమె ఎవరో కాదు, ఈ నిమ్రోదు యొక్క తల్లి నిమ్రోదుకు భార్యగా కూడా తర్వాత కాలంలో మార్చబడింది. ఈ కుమారుడుగా ఉన్న నిమ్రోదు, సమీరమిస్ తన తల్లి భార్యగా నిమ్రోదుకున్నది. వీరిద్దరూ కలిసి దేవుడు దేవతగా అనాది కాలం నుండి వారు పూజింపబడుతూ ఉన్నారు. ఇదే సమీరమిస్గా పిలువబడుతున్న ఈమె ఆకాశం నుండి పడిన నక్షత్రంగా తన్ను తాను పరిచయం చేసుకున్నది. అలా ఆకాశం నుండి పడిన నక్షత్రంగా ఈ ఫాలెన్ స్టార్గా పిలువబడుతున్నదంతా ఇలాగూ ఏన్షియంట్ పూర్వకాలం నుండి కూడా అష్టారోతు దేవతగా, డయానాగా, ఆకాశ రాణిగా, అష్టమీ దేవిగా బైబిల్ గ్రంథంలో కనబడుతున్న ఈ అష్టమీ దేవి, అష్టారోతు, డయానా ఇలాగూ ఆకాశ రాణిగా బైబిల్ గ్రంథంలో కనబడుతున్న ఈ దేవత ఒక రాయిగా ఆరాధించబడుతూ బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతూ ఉన్నది. ఇదే డయానా లేక అష్టమీదేవి, ఆకాశరాణి. పాత నిబంధనలో కనబడుతున్న ఈ ఆకాశరాణి కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో ఇదే దేవతగా పిలువబడుతున్న ఈ అష్టమీదేవిని ఇశ్రాయేలు ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు ఆ దేవతగా ఆరాధిస్తున్న క్రమాన్ని కూడా అపోస్తుల కాలంలో అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ కనబడుతున్న ఈ అష్టమీ దేవి లేక డయానా విషయంలో అక్కడున్న ప్రజలు ఏమని వారు కేకలు వేస్తున్నారు, ఎంత గొప్పగా ఆ దేవతను గూర్చి చెబుతున్నారు అని అంటే, ఈ డయానా లేక అష్టమీదేవి గొప్ప దేవత అని ప్రజలు అక్కడ కేకలు వేయటం, దేవతగా అప్పటి కాలంలో వారు ఆరాధించటం జరిగింది. దీన్ని గూర్చి అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో 34వ వచనంలో ఇక్కడ గమనిస్తే, అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీలు అర్తమీ దేవి మహాదేవి అని కేకలు వేశారు. ఇలాగూ అర్తమీదేవి మహాదేవి ఇది ఆకాశం నుండి పడిన ఆ దేవత అని ప్రజలు కొలుస్తూ ఉన్న ఆ ఆకాశ నక్షత్రం లేక మేట్రాయిడ్, ఆ రాయిగా గొప్ప దేవిగా పిలువబడుతున్న ఆ క్రమం అంతా కూడా పాత నిబంధన కాలము నుండి కూడా
పడిపోయిన ఈ గ్రహ శకలాలు ఆరాధించబడటం, ఒక రాయిని ప్రజలు ఆరాధించటం అనేది జరుగుతూ వస్తూ ఉంది. ఇలాగూ ఆకాశం నుండి పడిన ఈ నక్షత్రాన్ని పూజించే ఈ విధానం, ఆకాశ నక్షత్రాలను పూజించే ఈ విధానం బబులోనీయుల కాలం నుండి ఇది వచ్చింది. ఎందుకంటే నిమ్రోదు తన తల్లి లేక భార్య పిలువబడిన సమీరమిస్ వారు ఆకాశం నుండి పడిన నక్షత్రాలుగా తమ్మును తాము కనపరుచుకున్నారు. ఈ సమీరమిస్ దేవతగా తను తాను పరిచయం చేసుకున్నది. సో ఆకాశ నక్షత్రాల వలె మూన్ గాడ్గా ఈ సమీరమిస్ తను తాను పరిచయం చేసుకున్నది. ఇప్పటికీ ఇస్లాం వారు ఆరాధిస్తున్న ఆ చిత్రపటాన్ని మనం గమనిస్తే మూన్ గాడ్ అని పేరు తన్ను తాను కనపరుచుకున్న సమీరమిస్కు సంకేతంగా ఆ మూన్ అనేది సింబల్ మనం చూస్తున్నాం. అలాగే ఫాలెన్ స్టార్ అనటానికి అనుకూలంగా పిలువబడే రీతిగా క్రెసెంటింగ్ స్టార్, ఆ నక్షత్రం పైనుండి పడిన నక్షత్రంగా ఆ చంద్రునికి పైన ఆ నక్షత్రాన్ని కూడా ఇస్లాం సింబల్లో మనం చూస్తున్నాం. ఆరాధించే విధానం రోజులో 7 సార్లు గుండ్రంగా డ్యూరా అంటారు. డ్యూరా అంటే సర్కిల్. ఈ కాబా స్టోన్ చుట్టూ 7 సార్లు గుండ్రంగా అంటే సర్కిల్ ఈక్వల్ టు సన్. సర్కిల్ ఇట్స్ సింబల్ ఆఫ్ సన్. అంటే సూర్యుని యొక్క సర్కిల్ని వారు మెయింటైన్ చేస్తూ ఆ కాబా స్టోన్ చుట్టూ తిరుగుతూ, అలాగే మూన్ గాడ్గా తన్ను తాను పరిచయం చేసుకున్న సమీరమిస్ ఆ సింబల్ వాళ్ళు కలిగి ఉండి, అలాగే స్టార్ పడిన నక్షత్రంగా ఉన్న ఆ సింబల్ కూడా వారు కలిగి ఉండి, ఏదైతే ఆరాధించబడుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పట్టణం మహాపట్టణంగా పిలువబడుతున్న ఈ సౌదీ అరేబియాలో ఉన్న ఈ మక్కా జీవితకాలంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి, చుట్టూ తిరిగి ఆ బ్లాక్ స్టోన్ని ముట్టుకుంటే మేము పాప పరిహారం పొందుతామనే భావనతో దాని చుట్టూ ప్రపంచ దేశాలన్నిటి నుండి వెళ్ళి యామిన్ అల్లా అని, అంటే ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్గా పిలువబడుతున్న ఆ రాయిని ముట్టుకొని పాప పరిహారాన్ని పొందే ప్రయత్నం ఇస్లాం వారు చేస్తూ ఉన్నారు. సరిగ్గా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా విస్తారమైన జలములు కదలికల వలె ప్రజలు దాని చుట్టూ 7 సార్లు తిరుగుచూ జలములు కదులుచున్నట్టుగానే నేటి దినమందు కనబడుతూ ఉన్నారు. బైబిల్ చాలా స్పష్టంగా ఎడారి ప్రాంతంలోనికి యోహానును తీసుకొని వెళ్ళాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో ఆ ఎడారి ప్రాంతంలో ఉన్న ఆ పట్టణమే, స్త్రీగా కనబడుతున్న ఆ పట్టణమే ఇది సౌదీ అరేబియా ప్రాంతంగా దీనిని దేవుడు ముందుగానే యోహానుకు కనపరిచాడు. 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగం మీద కూర్చుండి ఉండిన ఒక స్త్రీ. 7 తలలు 10 కొమ్ములు. దీన్ని గూర్చి మనం ఇంకా లోతుగా మనం చూడబోతూ ఉన్నాం. 4వ వచనం 17వ అధ్యాయం 4వ వచనం ప్రకటన గ్రంథంలో ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము కలిగిన వస్త్రాన్ని ధరించుకున్నది. వాస్తవానికి ఈ ధూమ్ర రక్త వర్ణం అన్నప్పుడు రక్తానికి సాదృశ్యంగా ఎరుపు రంగు, ధూమ్ర రక్త ధూమము గూర్చి ఆ రంగు అది ఊదా రంగు. ఈ ఊదా రంగు అంటే అది డార్క్ పర్పుల్ రంగుకు సాదృశ్యంగా, అలాగే ఎర్రని రంగు, ఈ రంగులు కలిగిన ఆ వస్త్రాన్ని ఈ స్త్రీ ధరించుకున్నది అనే రీతిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. అలాగే బంగారముతో రత్నములతో ముత్యములతో అలంకరింపబడినదై, అంటే బంగారము రత్నాలు ముత్యాలతో అలంకరించబడిన స్త్రీ. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఈ రక్తవర్ణము ధూమ్ర రక్తవర్ణము అంటే
ఈ ఊదా రంగు ఇది ఊదా రంగు వస్త్రాలు, అవి ఉన్నతమైన విలువలతో కూడిన వస్త్రాలు. ఇవి రాజులు ధరించిన వస్త్రాలు. ఈ ఊదా రంగు వస్త్రం అనేది రాజులు సన్నని నారతో అల్లిన వస్త్రాలుగా మనం గమనిస్తాం. అయితే విలువైన వస్త్రాలు కలిగిన ఊదా రంగు వస్త్రాలు రంగు, అలాగే ఎర్రని రంగు. ఈ ఎర్రని రంగు రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ విలువైన ఊదా రంగు వస్త్రాలు, ఇది విలువైన వస్త్రం కలిగిన వ్యక్తుల యొక్క రక్తాన్ని చిందించిన స్త్రీగా ఈ రెండు రంగులు, అంటే ఈ స్త్రీ తాను కలిగిన ఆ వస్త్రధారణ ఎరుపు రంగు, ఊదా రంగు. ఈ ఊదా రంగు సన్నని నార వస్త్రం, ఇది యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందక మునుపు అతడు ధరించిన వస్త్రం. అదే వస్త్రం విలువైనది గనుక యేసుక్రీస్తు వస్త్రాన్ని చీటీలు వేసుకొని, అక్కడున్న సైనికులు నాకు కావాలని చీటీలు వేసుకున్నారు. అంటే చాలా విలువైన వస్త్రం. ఈ విలువైన వస్త్రం అనేది ఒక విలువైన వ్యక్తులకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ఈ విలువైన వ్యక్తులు ఎవరో కాదు, విశ్వాసులైన వ్యక్తులు లేక సంఘమునకు సాదృశ్యంగా ఉన్న ఈ నార బట్టలు కలిగిన ప్రశస్తమైన వస్త్రాలు కలిగిన వ్యక్తులు. మరి రక్తం అంటే సంఘమును లేక యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వ్యక్తులను చంపిన కారణంగా వారి రక్తాన్ని అనేకులు రక్త ప్రోక్షణ యేసుక్రీస్తు ప్రభు నామం పేరట వారు చంపబడిన కారణంగా విలువైన వ్యక్తులకు సాదృశ్యంగా ఊదా రంగు కలిగిన వ్యక్తులు లేక విలువైన సంఘమునకు సాదృశ్యంగా ఉన్న వ్యక్తులను చంపిన రక్తాన్ని చిందిస్తున్న ఈ స్త్రీ, ఇదే బబులోను మహాపట్టణం. ఇలాగూ సంఘాన్ని హింసించిన రీతిగా విలువైన దేవుని దృష్టిలో విలువైన వ్యక్తులుగా ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులను చంపి ఆ ఎర్రని వస్త్రాన్ని తాను ధరించుకున్నట్టుగా ఈమె వస్త్రాధరణ మనకు అర్థమవుతూ ఉంది. అదే రీతిగా ఎర్రని మృగము 3వ వచనంలో ఎర్రని మృగం అంటే రక్తాన్ని చిందించే రీతిగా క్రూరముగా రక్తాన్ని చిందించి ప్రజల మీద యుద్ధాలు చేసేవాడు లేక చంపే రీతిగా ఆ మృగము మనకు కనబడుతూ ఉన్నది. సో ఇలాగూ ఎర్రని వస్త్రం ధరించుకున్న ఈ స్త్రీ హత్య ద్వారా పరిశుద్ధుల రక్తాన్ని చిందించిన స్త్రీగా వస్త్రాధరణ తన్ను తాను కలిగిన రీతిగా కనబడుతున్నది. అలాగే బంగారముతో రత్నములతో ముత్యాలతో అలంకరించబడినది అంటే చాలా ధనికమైన స్త్రీ. ఇందాకే చెప్పాను, ప్రకటన గ్రంథం 17:18 ప్రకారంగా ఈ స్త్రీ అంటే మహాపట్టణము. ఆ మహాపట్టణమే ఈరోజు సౌదీ అరేబియా పట్టణం దేశం. ఇది చాలా ధనికమైన దేశం. అక్కడ ఉన్న బంగారం, రత్నాలు, ముత్యాలు అవి చాలా విలువైనవి. ఈ విలువైన వస్తువులు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆ స్త్రీ ధరించినట్టుగా, ఆ స్త్రీ అంటే మక్కా అంటే ద మదర్, ఆ మహాపట్టణం అని 17:18 కనబడుతుంది. ఈ మహాపట్టణం విలువైన వస్తువులతో ఉన్న ప్రాంతం. అందుకే 4వ వచనంలో రాయబడింది, విలువైన బంగారం రత్నములతో ముత్యములతో అలంకరించుకొనిన స్త్రీ ఇది సౌదీ అరేబియా. అందుకే ఆ సౌదీ అరేబియా యొక్క గోల్డ్ చాలా విలువైనది, రత్నాలు, అక్కడున్న ముత్యాలు ఇవి విలువైనవి. సో ఇలాగూ ఆమె అపవిత్రమైన కార్యాలతో, వ్యభిచార సంబంధమైన కార్యాలతో ఒక సువర్ణ పాత్ర, వ్యభిచార సంబంధమైనవి అపవిత్రమైన కార్యాలతో నిండిన ఒక సువర్ణ పాత్ర ఆమె చేత పట్టుకొని ఉన్నట్టుగా 4వ వచనంలో వ్రాయబడింది. ఆమె తీసుకుంటున్న ఆ పానీయం ఎలాంటి పానీయం, ఆ పాత్రలో ఉన్న ఆ పానీయం ఎలాంటిది అంటే వ్యభిచార సంబంధమైనది, అపవిత్రమైనది. అంటే వ్యభిచార సంబంధమైనది, అపవిత్రమైన కార్యాలన్నిటినీ
తాను దినచర్యలో భాగంగా ఆహారంగా లేక పానీయంగా తీసుకునే రీతిగా పాత్ర కలిగి ఉన్నది అంటే చాలా భయంకరమైన పాపమును లేక వ్యభిచార సంబంధమైన కార్యకలాపాలను ఇలా ప్రపంచానికి వాటిని ఆ పాత్రను అందించి ప్రజలను మత్తులుగా ప్రజలను మార్చిన వేశ్యగా ఈమె బైబిల్ ఆధారంగా కనబడుతుంది. అందుకే 17వ అధ్యాయం 1వ వచనంలో జలముల మీద కూర్చుని ఉన్న మహావేశ్య, ఆ మహావేశ్య పాత్రలో ఉన్నదేంటి అంటే అది వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యములతో నింపబడిన మత్తును కలుగజేసే ఆ సువర్ణ పాత్ర. 7 రాజులు 10 కొమ్ములు అని 3వ వచనంలో రాయబడినది క్రింది భాగంలో మనం చూడబోతున్నాం. అలాగే 17వ అధ్యాయం 7వ వచనంలో 5వ వచనంలో మనం గమనిస్తే దాని నొసట మీద దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము, మిస్టరీ. దాని నొసటి మీద ఇలాగూ రాయబడి ఉన్నది మర్మమని. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మర్మం, అవును, ఒక ప్రకృతి సంబంధమైన బబులోను రాజ్యం ఎప్పుడో కూలిపోయింది, కానీ ఈ బబులోను అనేది మర్మముగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఈ మర్మయుక్తమైన బబులోను ఇది కూలిపోతుంది అంటే ఆ మర్మం ఏమిటి, ఎలా కూలిపోతుంది అనేది 18వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఆ నొసటి మీద ఆ స్త్రీకి ఉన్న పేరు మర్మం, ద మిస్టరీ అని వ్రాయబడింది. అలాగే 5వ వచనంలో రాయబడిన రీతిగా వేశ్యలకు భూమిలోని ఏహమైన వాటన్నిటికీ తల్లిగా మహాబబులోను పట్టణంగా ఈ స్త్రీ పిలువబడుతూ ఉన్నది. బబులోను ఏహ్యమైన వాటికి, వేశ్యలకు, విగ్రహాలకు, ప్రపంచ దేశంలో దేవునికి విరోధమైన భావజాలాలు ప్రపంచవ్యాప్తంగా రావటానికి పుట్టినిల్లు. ఈ బబులోను నుండి వచ్చిన ప్రతి ఒక్క సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, వాస సిద్ధాంతాలు, జ్యోతిష సిద్ధాంతాలు, రాశి ఫలాలు, నక్షత్రాలను ఆధారం చేసుకొని, ప్లానెట్స్ ఆధారం చేసుకొని ప్రపంచమంతా ఈరోజు నమ్ముతున్న ఆస్ట్రాలజీ, ఇదంతా కూడా ఈ బబులోను నుండే వచ్చింది. సో ఎప్పుడైతే నిమ్రోద్ తన తల్లిగా ఉన్న సమీరామిస్సును చేసుకున్నాడో, తల్లినే తాను భార్యగా చేసుకున్నాడో, అక్కడే కుటుంబ విలువలు అనేవి పడిపోయాయి. అంటే వేశ్య విధానాలు, అలాగే కుటుంబ విలువలు లేని జీవితాలు బబులోను నుండి ప్రారంభమయ్యాయి. కాబట్టి చాలా స్పష్టంగా రాయబడింది 5వ వచనంలో, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి బబులోను. ఎందుకంటే ఫౌండర్గా ఉన్న నిమ్రోదే తల్లిని పెళ్లి చేసుకున్న కారణంగా కుటుంబ విలువలు లేని రీతిగా వేశ్య వృత్తి లేక ఇలాంటి భావజాలాలు, దేవునికి విరుద్ధమైన భావజాలాలు, ఏహ్యమైనవి బబులోను నుండి ప్రారంభమయ్యాయి. 17వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథంలో, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. ఏంటంట, ఆ స్త్రీ మత్తుగా ఉన్నది. ఎలాంటి మత్తు అంటే పరిశుద్ధుల రక్తం చేత, యేసు యొక్క హతసాక్షుల రక్తం చేత మత్తిల్లి ఉన్నది. ఈరోజు జిహాద్ పేరిట ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వధ, అనేకలో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు హతసాక్షులుగా వారు తలలు నరకబడి రక్తము అనేది ప్రోక్షించబడుతూ ఉన్న ఈ సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది హతసాక్షులుగా మార్చబడుతూ ఉన్నారు. ఈ స్త్రీ ఈ జిహాద్ పేరిట ప్రజలను చంపి రక్తము చేత మత్తులై ఉన్న రీతిగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఈ బబులోను మహాపట్టణమే నేటి దినమందు ప్రపంచవ్యాప్తంగా
ఆరాధ్య దైవంగా కొనియాడబడుతున్న సౌదీ అరేబియా ప్రాంతంలో ఉన్న మక్కా, అక్కడ నుండి ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం విధానాలు ప్రపంచవ్యాప్తంగా వెళుతూ ఉన్నాయి. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో అనేక మంది చంపబడుతున్న సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇదంతా బబులోను విధానమే. బబులోనుకు ఇప్పుడున్న దీనికి ఎందుకు లింక్ ఉన్నదంటే, ఒకప్పుడు నెబుకద్నెజరు కూడా తన ప్రతిమను పెట్టి ఎవరైనా ఆ ప్రతిమకు సాగిలపడకపోతే అతన్ని చంపివేసేవాడు. ఎవరైనా సాగిలపడకపోతే నేను చంపివేస్తాను అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఎవరైనా సరే వారు నమ్ముతున్న ఆ మత గ్రంథానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, వారు నమ్ముతున్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, వారు నమ్ముతున్న దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని చంపివేస్తూ ఉన్నారు. సో ఈ స్త్రీ అనే మహాపట్టణం మత్తుగా ఉన్నది, మత్తురాలై ఉన్నది. ఈ మత్తు ఎక్కడి నుండి వచ్చింది అంటే, పరిశుద్ధులు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులు యొక్క రక్తము చేత ఆమె మత్తురాలై ఉన్నది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా నేటి దినమందు మనం చూస్తున్నాం. అనేకులు ఇలా రక్త ప్రోక్షణ ఇప్పటికే చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 6వ వచనంలో మనం గమనిస్తే, ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేత యేసుక్రీస్తు యొక్క హతసాక్షుల రక్తం చేత మత్తిల్లియునుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లా, నేను నీవేలా ఆశ్చర్యపడితివి? 17వ అధ్యాయం 7వ వచనంలో ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దానిని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. 7 దూతలలో ఒక దూత వచ్చి, ఇంకా ఆశ్చర్యపడుతున్నావేంటి? దీనికే ఆశ్చర్యపడుతున్నావేమిటి? అసలు ఆ 7 తలలు ఏమిటి, 10 కొమ్ములు ఏమిటి, ఆ క్రూర మృగం ఏమిటి, ఈ విషయాలన్నీ నేను మీకు తెలియచేస్తాను అని 7వ వచనంలో ఆ దూత యోహానుకు తెలియచేస్తున్నాడు. 8వ వచనంలో ఆ మర్మము ఏంటి, ఆ మర్మం అంటే ఏంటి అనేది ఇక్కడ తెలియచేస్తున్నాడు. 8వ వచనం 17వ అధ్యాయం 8వ వచనంలో, నేను చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. నేను చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకు, నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉన్నది. గమనించండి, మరి ఎక్కడ ఉన్నది? అగాధ జలముల లోపల ఉన్నది. అగాధ జలముల లోపల నుండి బయటకు వచ్చి మరలా వెంటనే నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నది. తరువాత భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమున ఇక్కడ గమనిస్తే, భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. గమనించండి, 8వ వచనంలో, నీవు చూస్తున్న ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ఈ భూమి లోపల ఈ అగాధ జలాల్లో నుండి ఆ మృగం బయటకు వచ్చినప్పుడు దానిని చూచి ప్రజలు ఆశ్చర్యపడతారు. ఆ ముందుకు వచ్చుచున్న అంటే ఆ ముందు రాబోతున్న మృగాన్ని చూచి, ఇంతకుముందు ఉన్న మృగం, ఇప్పుడు లేని మృగం, రాబోయే మృగం వస్తున్న విధానం బట్టి ప్రజలు చూచి ఆశ్చర్యపడతారు అని 8వ వచనంలో తెలియచేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా కొంత వివరంగా 9వ వచనం నుండి ముందు మనం చదువుదాం. ఇందులో జ్ఞానము కలిగిన మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చుని ఉన్న 7 కొండలు. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. తరువాత మరియు
ఏడుగురు రాజులు కలరు. ఏడుగురు రాజులు కలరు, ఉండేవారు కలరు. అయితే ఐదుగురు కూలిపోయారు. ఒకడున్నాడు, కడంవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను. 11వ వచనంలో, ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ మృగము, ఉండినది ఇప్పుడు లేనిదియునైన ఈ మృగము ఆ ఏడుగురితో పాటు ఒకటై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఇప్పుడు 11వ వచనం వరకు, 8 నుండి 11వ వచనంలో రాయబడిన ఈ ఏడుగురు రాజులు ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఏడుగురు రాజులలో 5గురు రాజులు వారు కూలిపోయారు, నాశనమయ్యారు. ఇప్పుడున్నవాడు, తర్వాత రాబోతున్నవాడు 7గురు రాజులు. తర్వాత ఈ 7గురు రాజుల తర్వాత వస్తున్న 8వ రాజును గూర్చి 8వ వచనం నుండి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు 7గురు రాజులు తర్వాత వచ్చే రాజు ఎవరు అనేది ఇప్పుడు ముందుగా చూద్దాం. గమనించండి, ఇక్కడ రాయబడిన ఈ సన్నివేశం ఆధారంగా 7గురు రాజులు, మొట్టమొదటిగా వారు 7గురు రాజులు ఈ స్త్రీ కూర్చున్న 7 కొండలు అనేది కూడా బైబిల్ మనకు తెలియచేస్తుంది. 7 కొండలు కదలకుండా స్థిరముగా, కొండ కదలకుండా స్థిరముగా ఎలా ఉంటూ ఉన్నదో అదే రీతిగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే రీతిగా స్థిరముగా కదలకుండా, ప్రపంచాన్ని ప్రభావితం చేసే రీతిగా పెద్ద తలగా ప్రపంచాన్ని పరిపాలించిన 7 రాజ్యాలు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ 7గురు రాజులు, 7 రాజ్యాలు స్థిరంగా కొండవలే బలమైన కొండలుగా రాజ్యాలుగా ఉన్న ఈ 7 రాజులు ఎవరంటే, మొట్టమొదటిగా ప్రపంచాన్ని పరిపాలన చేసిన రాజ్యం ఐగుప్తు రాజ్యం. ప్రపంచాన్ని పరిపాలన చేసిన రాజ్యం ఐగుప్తు రాజ్యం. రెండవది అసిరియా రాజ్యం. ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యంగా 2వ రాజ్యం అసిరియా రాజ్యం. అలాగే 3వ రాజ్యం బబులోను రాజ్యం. ప్రపంచాన్ని పరిపాలన చేసిన రాజ్యం బబులోను రాజ్యం, 3వ రాజ్యం. 4వది మాదియ పార్సికుల రాజ్యం. బబులోను తరువాత 4వది మాదీయుల పార్సికుల రాజ్యం. ఈ 4వ రాజ్యం మాదీయ పార్సికుల రాజ్యం తరువాత వచ్చిన రాజ్యమే అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు రాజ్యం. ఇది 5వ రాజ్యం. గమనించండి, 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే, 5గురు రాజులు వారు కూలిపోయారు, 5గురు రాజులు పతనమైపోయారు. 10వ వచనంలో, 17వ అధ్యాయం 10వ వచనంలో 7గురు రాజులు కలరు, 5గురు కూలిపోయారు. సో ఐగుప్తు రాజ్యం పతనమైంది, అసిరియా రాజ్యం పతనమైంది, బబులోను రాజ్యం పతనమైంది, మాదీయుల పార్సికుల రాజ్యం పతనమైంది, గ్రీకు రాజ్యం పతనమైంది. 5 రాజ్యాలు కూలిపోయాయి. ఒకడు ఉన్నాడు, స్టిల్ అలైవ్. ఎవరు? 6వ రాజ్యం. ఆ 6వ రాజ్యమే యోహాను కాలంలో, యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న రాజ్యం. ఒకడున్నాడు అనే రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం కాలంలోనే దేవుడు యోహానికి ప్రత్యక్షత ఇచ్చాడు. సో ఒకడున్నాడు అని చెప్పిన ఈ రాజ్యం రోమా సామ్రాజ్యం. కడమవాడు ఇంకా రాలేదు అన్నాడు. కడమవాడు అంటే 7గురు రాజులలో కడమవాడు ఇంకా రాలేదు అన్నాడు. ఆ కడమవాడు అంటే రోమా సామ్రాజ్యం తర్వాత మరలా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి, ప్రపంచాన్ని పరిపాలించిన వ్యక్తి, రాజ్యం. రోమా రాజ్యం తర్వాత వచ్చిన రాజ్యం ఏంటి అంటే ఆట్టోమన్ చక్రవర్తి, ఆట్టోమన్ ఎంపరర్. ఈ ఆట్టోమన్ ఎంపైర్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే రీతిగా పరిపాలన చేశాడు రోమా తర్వాత.
రోమా చరిత్రను మనం గమనిస్తే రోమా రాజ్యం 395వ సంవత్సర కాలంలో ఈ రోమా సామ్రాజ్యం రెండు భాగాలుగా వెస్టర్న్ బ్రాంచ్, ఈస్టర్న్ బ్రాంచ్ కింద విడిపోయింది. ఈస్టర్న్ బ్రాంచ్గా విడిపోయిన రాజ్యం, వెస్టర్న్ బ్రాంచ్గా విడిపోయిన రాజ్యం, ఈ రెండు రాజ్యాలుగా విడిపోయినది. రెండు కాళ్ళు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకు వచ్చిన కలలో రెండు పాదాలుగా, ఆ పాదాలకు 5 వేళ్ళు 10 వేళ్ళుగా కనబడుతూ ఉన్నాయి. ఈ 10 వేళ్ళు 10 రాజ్యాలకు సాదృశ్యంగా కొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. రెండు కాళ్ళు రెండు భాగాలుగా మారిపోయిన ఆ రెండు రాజ్యాలు, వెస్టర్న్ బ్రాంచ్, ఈస్టర్న్ బ్రాంచ్గా రెండు రాజ్యాలుగా మారిపోయింది. అయితే ఈస్టర్న్ బ్రాంచ్గా ఉన్న ఈ రోమా సామ్రాజ్యం టర్కీని కేంద్రం చేసుకొని ఈస్టర్న్ బ్రాంచ్ అనేది ఉంది. వెస్టర్న్ బ్రాంచ్గా రోమా పట్టణం, రోమా ఆల్రెడీ క్యాపిటల్ సిటీ, రోమా క్యాపిటల్ సిటీగా వెస్టర్న్ బ్రాంచ్ అనేది రెండు భాగాలుగా, టర్కీ కేంద్రంగా ఒక రాజ్యం, అలాగే రోమా కేంద్రంగా ఒక రాజ్యం, రెండు భాగాలుగా రోమా రాజ్యం విడిపోయింది. ఈ వెస్టర్న్ రాజ్యంగా ఉన్నది చాలా త్వరగా ఆ రోమా రాజ్యం కూలిపోయింది. అది ప్రజాస్వామ్య రాజ్యాలుగా మారిపోయింది వెస్టర్న్ కింగ్డమ్. అందుకే ఒక పాదం మట్టి పాదం, ఒక పాదం ఇనుప పాదం అన్నారు. ఈ మట్టి పాదంగా ఉన్న ఇది ప్రజాస్వామ్య రాజ్యాలుగా మారిపోయి మట్టి చెల్లా చెదిరైపోయినట్టుగా ఆ రోమా రాజ్యం ఒక పాదం కూలిపోయింది. ఇంకొక పాదం ఇనుప పాదం, ఇది దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఈ ఇనుప పాదంగా ఉన్న ఈస్టర్న్ బ్రాంచ్ కింగ్డమ్, రోమన్ కింగ్డమ్ ఏదైతే ఉన్నదో, ఈ రోమన్ కింగ్డమ్ ఈ 395 నుండి మరి 1000 సంవత్సరాలు, అంటే 1395 సంవత్సరం వరకు కూడా ఈ ఈస్టర్న్ బ్రాంచ్గా ఉన్న ఈ రోమన్ కింగ్డమ్ అనేది టర్కీ కేంద్రంగా అది బ్రతికి ఉంది. అయితే కడమవాడు ఇంకా రాలేదు అని 10వ వచనంలో రాయబడింది కదా. ఆ 7వ రాజు ఈ రోమా సామ్రాజ్యం వెస్టర్న్ బ్రాంచ్ని కూలగొట్టి టర్కీని కేంద్రంగా చేసి పరిపాలించిన ఆ రాజే ఆట్టమన్ అనే వ్యక్తి పరిపాలన ఈ రోమా, టర్కీని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తున్న రోమా సామ్రాజ్యాన్ని పతనం చేసి అక్కడ అదే టర్కీలో తాను ఆ ఆట్టమన్ పరిపాలన అనేది జరిగింది. ఇప్పుడు రోమా రాజ్యం ఎక్కడైతే పరిపాలన చేసిందో ఆ ప్రాంతం అంతా ప్రభావితం చేసే రీతిగా 7వ రాజుగా ఆట్టమన్ పరిపాలన ఉన్నది. సో ఎప్పటి వరకు 1924 సంవత్సరం వరకు కూడా, అంటే మొట్టమొదటి యుద్ధ కాలం వచ్చేంత వరకు కూడా చాలా లాంగ్ పీరియడ్ ఈ 7వ రాజుగా ఉన్న ఆట్టమన్ ఈ 19వ శతాబ్దంలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధ కాలం వరకు కూడా 1395 సంవత్సరం నుండి సుదీర్ఘకాలం ఈ టర్కీని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేయటం అనేది జరిగింది. ఈ ఆట్టమన్ ఎంపరర్గా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఖలీఫా అనే పదాన్ని అతడు రాజముద్రగా కలిగి ఉన్నాడు. ఖలీఫా, ద కాంకరర్, సక్సెసర్ అనే అర్థాలు వచ్చేదిగా ఉన్నది. ఈ ఖలీఫా అనే ఆ రాజముద్రలో ఖలీఫాకు ఉపయోగించిన ఆ పదానికి రాజముద్రగా ఉన్న దాంట్లో 666 అనే సంఖ్య అతడు కలిగి ఉన్నాడు. 666 అనే సంఖ్య అతడు కలిగి ఉన్నాడు. హీబ్రూ భాషలో వావ్ అనే పదం 6కు ఉపయోగిస్తే 66 వావ్ అనే పదం ఉపయోగించబడింది. గ్రీకు భాషలో స్టిగ్మా అనే పదం 6కు ఉపయోగించారు.
ఆ స్టిగ్మా 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 అని 666 అనే సంఖ్య ఆ ఖలీఫా రాజముద్రలో అతడు కలిగి ఉన్నాడు. సో ఇప్పుడు ఈ టర్కీ అనేది చాలా ప్రధానంగా క్రీస్తు విరోధి క్రూర మృగము రావటానికి ఈ టర్కీ చాలా ప్రధానంగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. సో 7వ వాడేమవుతాడు? కడంవాడుగా 7వ వాడు వస్తాడు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అయితే ఇతను ఈ 7వ రాజు తర్వాత 8వ వాడుగా రాబోతున్న వ్యక్తిని గురించి కూడా బైబిల్ మనకి తెలియచేస్తుంది. 17వ అధ్యాయంలో 11వ వచనంలో ఉండినదియు ఇప్పుడు లేనిదియు అయిన ఈ క్రూర మృగము, ఉండినది ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడై ఉండి తానే 8వ రాజగుతూ నాశనం అవటానికి వస్తాడు. గమనించండి, ఈ ఖలీఫా పేరుతో అట్టమన్ ఎంపరర్గా పరిపాలన చేసిన వ్యక్తి, 666 రాజముద్రగా కలిగిన వ్యక్తి, ఒకప్పుడు ఉన్నవాడు ఇప్పుడు లేనివాడుగా ఉన్న వ్యక్తే 8వ రాజుగా వస్తాడు. సో ఎక్కడి నుండి? టర్కీ నుండి మరలా ఆ వ్యక్తి వస్తాడు. టర్కీకి చాలా ప్రాముఖ్యత బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో రాయబడిన 7 సంఘాలు టర్కీ భూభాగంలో ఉన్న సంఘాలే. ఆదిమ కాలంలో అపోస్తుల ద్వారా ప్రారంభించబడిన 7 సంఘాలు టర్కీలో ఉన్న సంఘాలే. ముఖ్యంగా 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే 12-13 వచనాల్లో పెర్గమా సంఘాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతూ 13వ వచనంలో సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అని నేను ఎరుగుదును అని పెర్గమా, ఈరోజు నేటి కాలంలో పెర్గమస్ అనే ప్రాంతంగా పిలువబడుతున్న టర్కీ, మోడర్న్ టర్కీ భూభాగంలో ఉన్న పెర్గమస్ ఈరోజు పిలువబడుతున్నది. అదే పెర్గమాను గూర్చి బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఏమని దేవుడు అంటున్నాడు? సాతాను సింహాసనం ఉన్న స్థలం అంటున్నాడు. అంటే ఈ టర్కీ సాతాను సింహాసనం ఉన్న స్థలం. ఈ సాతాను సింహాసనం ఉన్న ఈ టర్కీ పెర్గమస్, ఇదే పెర్గమా భూభాగంలో ఇస్తాన్బుల్ అనే ప్రాంతం అప్పుడు క్యాపిటల్ సిటీగా ఈ టర్కీలో ఉన్నది. ఇదే టర్కీ భూభాగంలో అట్టమన్ ఎంపరర్గా 666 ముద్ర కలిగిన వ్యక్తి, 7వ రాజుగా బైబిల్ ప్రకారంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి అట్టమన్ ఎంపరర్. ఈ యొక్క 19వ శతాబ్దం మొట్టమొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అతడు పతనమయ్యాడు. ఒకప్పుడు ఉన్నవాడుగా ఉండి మరలా అతడు 8వ రాజుగా వస్తాడని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. ఆ 8వ వాడుగా వచ్చే వ్యక్తి ఇంతకు ముందు ఉన్నవాడే కనుక, ఇంతకు మునుపు ఉన్న వ్యక్తి, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి, ఇప్పుడు లేని వ్యక్తి, రాబోయే వ్యక్తి, ఆ వ్యక్తి అట్టమన్ వ్యక్తి, ఖలీఫా. ఈ ఖలీఫా ద కాంకరర్ అంటే ప్రవక్తకు సరైన వ్యక్తి, దేవునిగా తన్ను తాను కనపరుచుకునే వ్యక్తిగా పిలువబడే వ్యక్తి. ఈరోజు ఇస్లాం వారు కూడా ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మాది అనే పేరు, మాది అనే వ్యక్తి రాబోతున్నాడు అని ఇస్లాం వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగూ టర్కీని కేంద్రంగా చేసుకున్న వ్యక్తి రాబోతున్నాడు. టర్కీ నుండే క్రీస్తు విరోధి వస్తాడంటే అవును, టర్కీ నుండే వస్తాడు. ఎందుకు వస్తాడు? 2వ అధ్యాయంలో 13వ వచనంలో సాతాను సింహాసనం ఉన్న స్థలమే పెర్గమా అనేది టర్కీలో భూభాగం. టర్కీలో సాతాను సింహాసనం ఉన్నప్పుడు ఇంకెక్కడి నుండి వస్తాడు? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నుండే కదా వస్తాడు. కాబట్టి టర్కీకి చాలా ప్రధానంగా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన కారణాలు కనబడుతున్నాయి. అక్కడే 7 సంఘాలు ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేస్తాను. ఈ టర్కీ భూభాగంలోనే ఒకప్పుడు ఏదేను తోట మొట్టమొదటిగా దేవుడు పెట్టిన ఏదేను తోట కూడా అక్కడే కనబడుతూ ఉన్నది. అందుకే ఆ ఏదేను తోట
సరిగ్గా సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనే ఉన్నది కనుక ఆ ఏదెను తోటలో సాతాను ఒకప్పుడు మొట్టమొదటి సృష్టిలో సాతాను ఉన్నాడు కనుక యేసుకేలు గ్రంథం 28:12 వచనంలో ఏదెను తోటలో సాతాను ఉండేవాడు అనే మనం చూస్తున్నాం. అదే ఎక్కడ ఉన్నాడు? ఏదెను తోటలో సాతాను ఉన్నాడు. ఆ ఏదెను తోట టర్కీ భూభాగానికి సంబంధించింది. ఆ టర్కీ భూభాగానికి సంబంధించిన ఏదెను తోట సాతాను సింహాసనం ఉన్న స్థలం. అందుకే అదే సింహాసనం ఉన్న స్థలంలో, సాతాను యొక్క ప్రభావం ఉన్న స్థలంలో ఆదాము అవ్వలని సాతాను మోసగించాడు. అక్కడ నుండి ఏదెను తోటలో నుండి వారు బయటికి వెళ్ళేటట్టుగా సాతాను చేయగలిగాడు. ఈ టర్కీ భూభాగంలోనే ఏదెను తోట ప్రారంభం మనకు కనబడుతుంది. అక్కడ నుండి ప్రవహిస్తున్న నదులు యూఫ్రటీస్, సిరియా, ఇరాక్ మీదుగా అది ప్రయాణిస్తూ టైగ్రిస్ నదితో అనుసంధానం అవుతూ కనబడుతుంది. అయితే ఈ యొక్క టర్కీ భూభాగం అది సాతాను సింహాసనం ఉన్న స్థలం కనుక ఏదెను తోటలో ఆదాము అవ్వలు వారు మోసగించబడటానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడైతే దేవునికి అవిధేయత కలిగిన స్థలము, దేవునికి అవిధేయత కలిగిన వారుగా ప్రజలను మార్చారో అదే టర్కీ భూభాగంలో దేవునికి విధేయత కలిగిన సంఘాలు, దేవునికి విధేయత కలిగిన విశ్వాసుల చేత దేవుడు 7 సంఘాలు అక్కడే దేవుడు ఏర్పాటు చేశాడు. సాతాను సింహాసనం ఉన్న టర్కీ భూభాగంలోనే, ఆ మోడర్న్ టర్కీ భూభాగంలోనే 7 సంఘాలు దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘం అనేది మొట్టమొదటిగా యెరూషలేములోనో ఇశ్రాయేల్లోనో స్టార్ట్ అవ్వలేదు. బయట ప్రాంతం టర్కీ భూభాగంలో 7 సంఘాలు ఆదిమ కాలంలోనే స్టార్ట్ చేశాడు. ఎందుకు? అక్కడ సాతాను సింహాసనం ఉన్న స్థలం. ఇంకా కొంత టర్కీని గురించి ఆలోచన చేస్తే ఆదికాండం 6, 7, 8 అధ్యాయాల్లో జలప్రళయాన్ని గురించి బైబిల్లో రాయబడింది. ఆ జలప్రళయం ద్వారా భూమి నాశనం చేయబడిన తర్వాత అరారాతు కొండ మీద ఆ వాడ, నోవాహు వాడ ఆగిపోయిందని మనం చూస్తున్నాం. అరారాతు కొండ టర్కీలోనే ఉంది. ఆ టర్కీలో రక్షించబడిన వ్యక్తులకు సాదృశ్యంగా ఆ వాడ యొక్క శకలాలు నేటికి రక్షించబడిన వ్యక్తుల యొక్క చిహ్నానికి సాదృశ్యంగా శకలాలు కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ టర్కీ ప్రాంతం, ఇది పెర్గమస్లో, ఇది సాతాను యొక్క సింహాసనం టర్కీ ప్రాంతంలో ఉంది. మరి సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నుండే సాతాను తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు కదా. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వస్తాడంటే యెరూషలేముకి వస్తాడు. యేసుప్రభు వచ్చాడు యెరూషలేంకి. మరి సాతాను సింహాసనం ఉన్న స్థలం దగ్గరికే కదా సాతాను, అక్కడ నుండే కదా వచ్చేది. కాబట్టి టర్కీ ప్రాంతంలో నుండి క్రీస్తు విరోధి రాబోతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు 7 సంఘాలు ప్రారంభ కాలంలో కనబడ్డాయి. కానీ తర్వాత కాలంలో అట్టమన్ ఎంపరర్ కాలంలో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అనేకులు చంపబడ్డారు. ఆ ప్రాంతంలో అనేకులు రక్తాన్ని చిందించారు. అలా చిందించబడిన వ్యక్తులు కొంతమంది చంపబడ్డారు, కొంతమంది ఇస్లాం విధానాలకు వారు విశ్వాసానికి వారు సమ్మతించి ఇప్పుడున్న ఈ యొక్క టర్కీ ప్రాంతం, అలాగే రోమియుల చేత పాలించబడిన దేశాలు 60%, 60% ఆఫ్ ది పీపుల్ దే కన్వర్టెడ్ టు ఇస్లాం ఇప్పుడున్న కాలంలో. ఆశ్చర్యం ఏంటంటే 2001 సంవత్సరం సెప్టెంబర్ నెల 2000 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తారీఖు ముందు కాలంలో సంవత్సరానికి 25,000 మంది అమెరికా దేశంలో ఇస్లాంను నమ్మేవారు. కానీ తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయిన తర్వాత సంవత్సరానికి 1,00,000 మంది ఇస్లాం విధానానికి ఆకర్షితులవుతున్నారు. ఇది అక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా. సో ఇప్పుడు 7 సంఘాలు ఉన్న స్థలం అది టర్కీ ప్రాంతం కావచ్చు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగిలిన దేశాలు కావచ్చు, అన్ని చోట్ల ఇస్లాం వారి చేత ప్రపంచం అనేది నింపబడుతూ ఉన్నది. సో ఇలాగూ ఇప్పుడున్న టర్కీ, అట్టమన్ ఎంపరర్ పరిపాలన చేసిన ఆ టర్కీ, ఇస్లాం, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇస్లాం వారి చేత నింపబడింది. సో అక్కడ నుండే క్రీస్తు విరోధి ఎవరైతే ఖలీఫా పేరుతో ఒకప్పుడు అట్టమన్ ఎంపరర్గా పరిపాలన చేసిన వ్యక్తి, రాజముద్రలో అట్టమన్ అనే అతని యొక్క రాజముద్రలో ఖలీఫా అనే అర్థం వచ్చే ఆ పదాలు 666 కలిగి ఉన్నారో
అదే 666 సంఖ్య కలిగిన ప్రాంతం, అక్కడ నుండే క్రీస్తు విరోధి రాబోతున్నాడని బైబిల్ ప్రకారంగా, అది సాతాను సింహాసనం ఉన్న స్థలం కనుక అక్కడ నుండే క్రీస్తు విరోధి రాబోతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యంగా మనకి అర్థమవుతూ ఉంది. సో అదే రీతిగా 10 రాజ్యాలు, ఇవన్నీ అరబ్ దేశాలు. అరబ్ అంటే పదం మిక్స్డ్ పీపుల్, మిక్స్డ్ కంపెనీస్, మిళితమైన ప్రజలు. అరబ్ అంటే మిళితమైన వారు. చూడండి, 10 రాజ్యాలు మిళితమవబోతున్నాయి. 10 రాజ్యాలు మిళితమవబోతున్నాయి. 10 కొమ్ములని బైబిల్లో రాయబడింది కదా. 10 కొమ్ములు, 10 రాజ్యాలు బలం. ఆ 10 రాజ్యాలు మిళితమవబోతున్నాయి. సో ఇప్పుడున్న అరబ్ దేశాలు పాలస్తీనా, జోర్దాన్, ఈజిప్ట్, లెబనాన్, సిరియా, ఇరాక్, సౌదీ అరేబియా, ఇరాన్, లిబియా, వీటితో పాటు టర్కీ, ఈ 10 రాజ్యాలు మిళితమవబోతున్నాయి. ఈ 10 రాజ్యాలు మిళితమయ్యి ఈ యొక్క 10వ రాజ్యంగా ఉన్న ఈ టర్కీ నుండి క్రీస్తు విరోధి ఈ అరబ్ దేశంలో నుండి బయటకు రాబోతున్నాడు. సో ఇటు రీతిగా క్రీస్తు విరోధి ఇక్కడ నుండి రాబోతున్నాడు. అంటే ఈ మోడ్రన్ టర్కీ ప్రాంతంలో నుండి క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఈ క్రూర మృగము 10 రాజ్యాల బలాన్ని కలిగి, అరబ్ దేశాల బలాన్ని కలిగి ఉండబోతుంది. ఈ 10 రాజ్యాల బలము కలిగిన ఈ వ్యక్తి ప్రపంచాన్ని ప్రభావితం చేసే రీతిగా అతడు పనిచేయబోతున్నాడు. అలాగే 7 తలలు, అంటే 7 రాజ్యాలు అవి ఇంతకుముందు ఉన్నాయి. 7 రాజ్యాల తర్వాత 8వ రాజుగా ఈ అట్టమన్ లేక ఈ టర్కీని కేంద్రంగా చేసుకుని క్రీస్తు విరోధి రాబోతున్నాడు అనేది బైబిల్ ప్రకారంగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఇదంతా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా 10 కొమ్ములు, 10 రాజులు, ఆ 10 రాజ్యాలు పాలస్తీనా, జోర్దాన్, ఈజిప్ట్, లెబనాన్, సిరియా, ఇరాక్, సౌదీ అరేబియా, ఇరాన్, లిబియా, అలాగే టర్కీ, ఇవన్నీ రాబోతున్న రోజుల్లో ఈ అరబ్ దేశాలన్నీ మిళితం అవ్వబోతున్నాయి. అరబ్ అంటేనే మిళితం, మిక్స్డ్ అని అర్థం. చూడండి, పేరు కూడా అరబ్లోనే మిక్స్డ్ అని ఉంది. ఆ మిక్స్డ్ అనే అర్థం వచ్చే రీతిగా అరబ్ అనేది ఉంది. అలా 10 రాజ్యాలు ఏకంగా అవ్వబోతున్నాయి. సో ఇటు రీతిగా వారందరూ ఏకాభిప్రాయం కలిగిన వారు అవుతారట. గమనించండి, 17వ అధ్యాయంలో 12వ వచనం మనం గమనిస్తే, నీవు చూచిన ఆ 10 కొమ్ములు, 10 మంది రాజులు ఇది వరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుతారు. అంటే వీరి క్యాబినెట్లో, క్రీస్తు విరోధి యొక్క క్యాబినెట్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసే తీర్మానాలు చేసే రీతిగా, ప్రపంచం మీద వారు పైచేయి సాధించే రీతిగా అధికారాన్ని పొందబోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచాన్ని పరిపాలించే రీతిగా ఇస్లాం దేశాలు లేవు, కానీ రాబోతున్న రోజుల్లో క్రీస్తు విరోధికి మద్దతుగా ఈ 10 రాజ్యాలు ఉండబోతున్నాయి. కనుక క్రూర మృగముగా పిలువబడుతున్న వ్యక్తి, క్రూర మృగము అంటే జంతువుగా లిటరల్గా తీసుకోకూడదు. క్రూరత్వాన్ని కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, క్రూరత్వం కలిగిన వ్యక్తిత్వం, అలాంటి వ్యక్తికి 10 రాజ్యాల సపోర్ట్ అనేది ఇవ్వబోతున్నాడు. కనుక ఆ వ్యక్తి 10 రాజ్యాలకు అధికారాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ 10 రాజ్యాలు నేను చెప్పిన రీతిగా టర్కీ, పాలస్తీనా, జోర్దాన్, ఈజిప్ట్, లెబనాన్, సిరియా, ఇరాక్, సౌదీ అరేబియా, ఇరాన్, లిబియా. సో ఇవన్నీ కూడా 10 రాజ్యాలుగా, వాటన్నిటికీ బలం క్రూర మృగముగా ఉన్న వ్యక్తి ఇవ్వబోతూ ఉన్నాడు. తరువాత 13వ వచనంలో, 17వ అధ్యాయం 13వ వచనంలో, వీరు ఏకాభిప్రాయం కలిగిన వారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. గమనించండి, వీరు ఏకాభిప్రాయం కలిగిన వారుగా, మిళితం, అరబ్ అంటే మిళితముగా ఉన్న ఈ అరబ్ దేశాలన్నీ కూడా క్రీస్తు విరోధికి వారు ఐక్యతతో, ఏకాభిప్రాయంతో ఆ క్రీస్తు విరోధికి అధికారాన్ని వీరివ్వబోతూ ఉన్నారు. 14వ వచనం, 17వ అధ్యాయం 14వ వచనం, ఈరోజు నేను చెబుతున్న ఈ అధ్యాయం ఆఖరి వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజై ఉన్నందునను తనతో కూడా కూడి ఉండిన వారు
పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను, ఆ వేశ్య కూర్చుని ఉండ చోట నీవు చూచిన జలములు ప్రజలు జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తుంది. జనములు అంటే ప్రజలు అనేది నేను ముందుగానే తెలియచేశాను. తర్వాత 16 నుండి, నీవు ఆ 10 కొమ్ములు కలిగిన ఆ మృగమునకు చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. ఇక్కడ గమనించండి, రాబోతున్న రోజుల్లో బబులోను పతనం అనేది ఎలా జరగబోతుంది. ఒకానొక రోజు ఈ సౌదీ అరేబియా అనేది, లేక ఈ మక్కా ప్రాంతం అనేది మహాపట్టణం అని కూడా ఎందుకు అంటున్నామంటే, బైబిల్ గ్రంథ ప్రకారంగా అదే సౌదీ అరేబియాలో నియోన్ సిటీ అనేది ఇప్పుడున్న సౌదీ రాజు కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఈ సౌదీ రాజు కన్స్ట్రక్ట్ చేస్తున్న నియోన్ సిటీ 2 సంవత్సరాల క్రితమే అది స్టార్ట్ చేయబడింది కన్స్ట్రక్షన్. ప్రపంచంలోనే అత్యుత్తమమైన విలువలు, హై టెక్నాలజీతో, అప్డేటెడ్ టెక్నాలజీతో, రోబోస్తో పనిచేసే రీతిగా 5G నెట్వర్క్ కలిగిన ప్రాంతంగా, చాలా అంటే ఎర్త్క్వేక్స్ వచ్చిన, భూకంపాలు వచ్చిన పడకుండా ఉండే టెక్నాలజీని ఉపయోగించి నియోన్ సిటీ అనేది కట్టబడుతుంది. ఇది అంతా కూడా సౌదీ అరేబియాలోనే జరుగుతుంది. సౌదీ అరేబియాలోనే నియోన్ సిటీ కట్టబడుతుంది. ఒకప్పుడు నిమ్రోదు బాబేలు గోపురం కట్టడానికి ప్రపంచమంతా తన ఆధీనంలో తను ఎలా చేసుకుంటున్నాడో అదే ప్రయత్నం కూడా సౌదీ అరేబియాలో జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశంలో అనేక దేశాలు ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికే చేశారు. అందులో మన ఇండియా, మన పక్కనున్న చైనా, రకరకాల దేశాలు ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ ఆ నియోన్ సిటీలో పెట్టారు. కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ అక్కడ జరుగుతుంది. నియోన్ సిటీ చాలా పెద్దది. అంటే ఉదాహరణకు న్యూయార్క్ సిటీస్, ఒక 30 న్యూయార్క్ సిటీస్ కలిపితే ఎంత పెద్ద పట్టణమో, ఎలా ఉంటుందో వైభోగం, అలాంటి పట్టణం నియోన్ సిటీ. అంత పెద్ద పట్టణం. సౌదీ రాజు చిన్నవాడు, 34 సంవత్సరాలు ఆ వ్యక్తి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. సో త్వరగా 2 సంవత్సరాలు అయింది. 2030 లోపల బిఫోర్ పెద్ద సిటీ అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వాలని అక్కడ పనులు ప్రారంభించాడు. చూడండి, నిమ్రోదు కడుతున్నప్పుడు ఎలా కూల్చబడిందో, దేవుడు దిగొచ్చి ఆ పట్టణాన్ని ఎలా కూల్చివేశాడో, అదే రీతిగా బబులోను కూడా, ఆ బబులోను మహాపట్టణంగా ఉన్న సౌదీ అరేబియా, విలువైన ధనికమైన దేశంగా పిలువబడుతున్న ఈ పట్టణం, ప్రపంచ దేశాలందరూ కూడా సౌదీ అరేబియా ఆ మక్కా దగ్గరికి వెళ్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా 18వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం రాయబడినట్టుగా 18వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఈ పట్టణం యొక్క పతనం, బబులోను యొక్క పతనం అనేది జరగబోతుంది. కాబట్టి ఇక్కడ మనం 16వ వచనంలో చూస్తే నీవు ఆ 10 కొమ్ములు కలిగిన ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగా దిగంబరిగా చేసి దాని మాంసం భక్షించి అగ్ని చేత బొత్తిగా కాల్చివేస్తారు. అంటే ఇక్కడ గమనించండి, ఎవరైతే మద్దతు ఇచ్చారో 10 మంది రాజ్యాలు, అరబ్ దేశాలన్నిటికీ వ్యతిరేకంగా సౌదీ అరేబియా మారిపోబోతుంది. సౌదీ అరేబియా మీద దాడి జరగబోతుంది. ఆ సౌదీ అరేబియాలో ఉన్న గ్యాస్ బావులు, ఆ లోపల ఉన్న వెల్స్, ఆ ఆయిల్ బావులన్నీ కూడా అవి బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. దాని ధూమం అది తరతరాలు ఉండే రీతిగా, మండే రీతిగా ఆ నాశనం అనేది ఆ సౌదీ అరేబియా మీద జరగబోతుంది. ఇది బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అలాగే 17వ వచనంలో, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం కలిగిన వారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన. సో దేవుని ఒక వాగ్దానం, 10 మంది రాజులు ఆ మృగానికి సపోర్ట్ చేయాలి. లాస్ట్లో మరలా వీరందరూ వ్యతిరేకమైపోయి నాశనం చేసుకోవాలి. సో ఇదంతా కూడా దేవుని యొక్క సంకల్పం నెరవేరేంత వరకు కూడా వారు ఏకాభిప్రాయం కలిగిన వారుగా వారందరూ కూడా ఆ మృగమునకు వారి యొక్క మద్దతును తెలియచేస్తారని చాలా స్పష్టంగా దేవుడు తెలియచేస్తున్నాడు. సో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడటానికి దేవుడు వారికి బుద్ధి పుట్టిస్తాడు. అంటే దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఆ బబులోను పతనానికి వారందరూ సహకరించే రీతిగా దేవుడు మార్చబోతున్నాడు. 17వ అధ్యాయం 18వ వచనం ఆఖరి వచనం, నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను ఏలే ఆ మహాపట్టణమే బబులోను నేటి కాలమందు సౌదీ అరేబియా. ఆ మహాపట్టణం యొక్క సూచనగా స్త్రీ ఉపయోగించబడింది. ఆ స్త్రీ తల్లి, వేశ్యలకు ఏహమైన వాటికి తల్లి. ఆ తల్లి ద మదర్, మక్కా ద మదర్ ఆఫ్ ఆల్ సెటిల్మెంట్స్.
సో కాబట్టి బబులోను అనే ఈ మహాపట్టణం నేటి కాలంలో మక్కాగా పిలువబడుతున్న, మదర్గా పిలువబడుతున్న ఆ పట్టణమే బబులోను పట్టణం. అక్కడే 666 రాయ్ అమిన్ అల్లా అనే ఆ దేవుని యొక్క కుడి భుజంగా పిలువబడుతున్న ఆ యొక్క రాయి కాబా స్టోన్ అనేది అక్కడ చుట్టూ ప్రజల చేత ఆరాధించబడుతున్నది. రాబోతున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అక్కడ నుండి ఇస్లామిక్ విధానాలు, షారియా చట్టం అనేది ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. ఆ రాజముద్ర, ఖలీఫా అనే రాజముద్ర తిరిగి టర్కీ దేశం నుండి క్రీస్తు విరోధి వచ్చినప్పుడు అది అమలు చేయబోతున్నాడు. ఆ రాజముద్ర ఎవరైతే వేసుకోరో 666 వారు చంపబడతారు. చాలా స్పష్టంగా బైబిల్ 666 గురించి బైబిల్ తెలియజేస్తుంది. ఈ 666 ముద్ర అది ఇస్లామిక్ వారి ముద్ర. వారు నమ్ముతున్న ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం ఇదంతా బబులోనీయులు ఒకప్పుడు సూర్యచంద్ర నక్షత్ర రాసులను వారు ఆరాధించారు. అందుకే 36 సంఖ్యలు వారి యొక్క కాయిన్లో పెట్టుకున్నారు, కింద 666 పెట్టారు. అదే రీతిగా మ్యాజికల్ స్క్వేర్గా, బబులోనియన్ మ్యాజికల్ స్క్వేర్గా ఉన్న దాంట్లో 4 భాగాలు, 4 గదులు వస్తాయి. ఆ 4 గదులు ఇప్పుడున్న కాబా అనే ప్రాంతం, అక్కడే ఆ స్టోన్ ఉంది. సో అదే టర్కీ నుండి మరలా అదే ముస్లిం లేక ఇస్లామిక్ నుండి క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 666 ముద్ర షారియా చట్టం అనేది ఆ భూమి మీదకు తీసుకొని రాబోతున్నాడు. సో ఇదంతా కూడా బబులోను ప్రాంతం, ఎడారి ప్రాంతం. 17వ అధ్యాయం 3వ వచనంలో ఎడారిలోనికి యోహాను తీసుకుని వెళ్ళాడు కదా, అదే ఎడారి ప్రాంతంలో ఉన్న ఆల్ జజీరా, ఆల్ అరేబియాగా పిలువబడుతున్న ఈ సౌదీ అరేబియా ప్రాంతమే. ఇదంతా కూడా బైబిల్ ప్రకారంగా ప్రవచనాత్మకంగా ధనికమైన పట్టణం. ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని భాషలు మాట్లాడేవారు అక్కడికి వెళ్ళి జలములు తిరుగుతున్నట్టుగా కదులుతున్న ఆ పట్టణమే నేటి దినమందు మక్కా అనే ప్రాంతం. సో ఇలాగూ ద మిస్టరీ ఆఫ్ బబులోన్, ఇదంతా కూడా కాబా స్టోన్ ఉన్న ఆ మక్కా లేక సౌదీ అరేబియాను గురించి మనకు తెలియజేస్తుంది. వాటి పతనం ఎలా ఉండబోతుంది 18వ అధ్యాయంలో వివరంగా, 18 కొంత భాగం 19వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. ఇదంతా కూడా మనం రాబోతున్న రోజుల్లో మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణ గొప్పతనం నీ కొందనాలు ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ ఆత్మ సంబంధమైన విషయాలు మాలో ముద్రించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము నడిపించబడినట్లుగా నీ కృప మీరు మాకు తోడు అనుగ్రహించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నీ నామమునకు మహిమకరంగా నీ రాకడ కొరకు సిద్ధపరచబడటానికి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరు కూడా ఈ భూమి మీద ఉండకుండా రక్షించబడిన ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులుగా మార్చబడినట్లుగా కృప అనుగ్రహించమని, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ రాకడ కొరకు సిద్ధపరచమని నీ కాపుదలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మను సహవాసం కూడి ఉన్న మనకు సర్వలోకంలో పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడైన సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.